వారంటీ అన్న. ఏం లాయరు, మన కృష్ణబాబు పరిస్థితి ఏంటి? భయపడాల్సిన పని లేదా, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఖచ్చితంగా బెయిల్ రానక్కర్లేదు లాయరు. మన జమిని ఉన్నంత కాలం ఈ జైళ్ళు బెయిళ్ళు మనల్ని ఏం పీకలేవు. ఈ కృష్ణకి ఎప్పుడు చూసినా ఎగతాలే. ఈ లడ్డగాడు మెంటల్ పెట్టి నుంచి వస్తున్నట్టులారా. లడ్డా 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 వచ్చే నెల 7వ తారీఖు. వచ్చే నెల 7వ తారీఖు. థ్యాంక్ యూ సార్. వారిని చిలిపి. అదేంటి లాయరు, ముందు మనల్ని పిలిచి ఆ లడ్డగాడి కేసు చూస్తారేంటి? వాడేమన్నా సీఎమ్మా పిఎమ్మా? డైరెక్ట్ గా లడ్డయ్య దగ్గర మంచిగా జమని మనం కూడా వాడు ఒంటరిగా దొరికినప్పుడు ప్లాన్ చేద్దాం. లేదు హ్యాండ్, దొంగ దెబ్బ తీయటానికి నేనేం పాకిస్తాన్ వాడిని కాదు, పడమట్టలం కోడ్ని. అయితే ఆత్కూర్ లేకపోతే గనాత్కూర్. పదండి. వాడు కావాలి. ఇది లడ్డా ఏరియా అని తెలీదా? కృష్ణబాబు నా మనిషి, చంపింది వాడేగా, వాడు మాత్రం నాకు కావాలి.
అన్నా మన పాండుని చంపేశాడన్నా. ఎవడు వాడు? పడమట్లంక జమిని. వచ్చానా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పంచాయతీ గొడవలు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ గొడవలు మాట్లాడకూడదు. ఏఎస్పీ గారు, పట్టపగలు కోర్టు లోపలే హత్య జరిగింది. కోర్టు లోపలగా సార్, కోర్టు వెనక. నెక్స్ట్. ఎక్కడైతే ఏంటి సార్, పోయింది ప్రాణమేగా. అందుకే కదా సార్ దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు దేనికి సార్? లడ్డా అని టౌన్ మొత్తానికి తెలుసు. ఏమండి? ఏయ్, అందరికీ తెలుసు. అని నువ్వు సాక్ష్యం చెబుతావా? రా, ఇప్పుడు అరెస్ట్ చేద్దామా? మాకేం పని అండి? ఏమండి, మనకేం పని? No, no. అయ్యా, No, no. జనం కూడా అదే అంటున్నారు. సార్ మరి ఆ రౌడీ సిస్టర్ జమిని మాట ఏంటి సార్? అబ్బా, ఎందుకయ్యా వాడిని అనవసరంగా రౌడీ షీటర్ని చేస్తారు? మొన్నటిదాకా శోభనదత్తు తిరిగాడు, వాడు వచ్చాక మల్లేశ్వర గ్రూప్ లో చేరాడు. వాడిని లోపల వేసాక ఇప్పుడు తెగిన గాలిపటంలో తిరుగుతున్నాడు. ఓకే సార్, ఇంద్ర సినిమాలో చిరంజీవి బాగా భలే యాక్ట్ చేశారు సార్. బావలాగా బచ్చలాగా యాక్ట్ చేసిన కాబట్టి నాకేం పెట్టిందమ్మా. చేస్తే గీస్తే నీ ఇలాంటి అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుని చిరంజీవి లాగా ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ చేసేవాడిగా. పోండి సార్. ఆ వైండింగ్ సెక్స్ చూడరా. డ్రైవర్ కారాకు వెళ్ళి వాళ్ళని అడుగు. ఏమండి జమినీలు ఎక్కడ? ఏం కావాలన్నావురా నువ్వు? ఏం కావాలన్నావు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? వాడు ఇక్కడికి వచ్చి నా ఎదురుగా నిలబడి జమిని జమిని ఎక్కడ అంటాడా? అవసరమైతే కరీంనగర్ తోటి కడుపులో కచ్చ 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 పడు ఎందుకు అది కాదురా, తిరుపతి వెళ్ళి ఎవడన్నా వెంకటేశ్వరం ఎక్కడ నడుతాడు? శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున ఎక్కడ నడుతాడు? షిరిడి వెళ్ళి సాయిబాబా ఎక్కడ నడుతాడు? వీడు ఇక్కడికి వచ్చి బాబు ఇటు చూడు, ఇలా రా అయ్యా. కమింగ్. ఏం కావాలి? జమినీలు ఎక్కడ? అండ్ జమినను కలవాలంట. ఏంటి మ్యాటరు? నా పేరు కందుల సత్యం. చర్చిలాండ్ మార్కెట్ విషయం ఎస్ఐ కుమార్ గారు పంపించారు. ఎస్ఐ పేరు ముందే చెప్పాలి. చర్చిలాండ్ మొత్తం 10,000 గజాలు. గొడవలో ఉన్న ఏరియా. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, చీప్గా వచ్చిందని నొక్కేశాను. ఎస్ఐ గారు మీ వల్లే అవుతుందని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఉన్న దుకాణాలన్నీ ఖాళీ చేయించి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా అక్కడి నుంచి తరివేయాలి. హ్యాండ్ కుదరదు జమిని, చర్చి ల్యాండ్ లో ఉందంతా మనోళ్ళే. 10 లక్షలు సింగిల్ పేమెంట్. మొత్తం ఎన్ని కొట్లు ఉన్నాయి? 100 పైనే ఉంటాయి. రఫ్గా మనకి ఎంత వస్తుంది? యావరేజ్ నెలకు 500 చొప్పున ఒక కొట్టోడు ఇస్తాడు. అంటే సుమారుగా నెలకి 50,000, సంవత్సరానికి 6 లక్షల పైనే. దసరా మామూలు సెటిల్మెంట్ అన్ని కలుపుకుంటే 10 లక్షలు దాడతాయి. నువ్వు నోట్లో స్వీట్ పెట్టి పొట్టలో పేగులు కట్ చేసే టైప్ అనమాట. మార్కెట్ నన్ను నమ్ముకోలేదు, నేనే మార్కెట్ నమ్ముకున్నాను. వెళ్ళరా. అంటే జమినీ వల్ల కాదన్నమాట. లేవాలి. ఇక్కడ దోమలు ఎక్కువ, స్లమ్ ఏరియా దోమలు. కుడితే చస్తావు. అది కదా నేను చెప్పేది. ఎవరా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో అలా మాట్లాడో తెలీదా? ఫోన్ చేయండి ఎస్ఐకి. నా పేరు అన్నమ్మ బాబు. కళ్ళలో శుక్లాలు వచ్చినాయి. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అడుక్కు తినలేక మీ దగ్గర ఏదైనా పని చూసుకుందామని వచ్చాను. ఏ పనైనా చేస్తాను బాబు. మా దగ్గరే ఉంటాయమ్మా. ఓ పని చెయ్యి, కత్తిస్తాను, రౌడీని చెయ్యి. చేస్తాను బాబు. కత్తి పట్టుకుని పీకలు కోయలేను గాని కూరలు కోసి వంట వండి పెడతాను. మాకు డైలీ క్యారేజీ ఐలాపురం హోటల్ నుంచి ఫ్రీగా వచ్చుద్ది. కానీ అమ్మ చేతి వంట రుచి ఎంత డబ్బు పెట్టినా దొరకదు బాబు. అది సరే, చూపు సరిగా అంటలేదు, వంట ఎలా చేస్తావు? వంట చేయడానికి చేతులు చాలు బాబు. దయచేసి పని పెంచు బాబు. చచ్చేదాకా బతకాలిగా. సరే ఉండమండ్రా. బాబు అమ్మ పోస్ట్ ఇచ్చేశాడు. ఇదిగో ముద్దబ్బాయ్, ఈ సంచి తీసుకెళ్ళి బూట్లో పెట్టు. ఏంటిది, ఆమ్లెట్టా పెసరట్టా? జరగండి జరగండి, ఇది నా నియోజకవర్గం, మీకేం పని లేదు. వెళ్ళండి వెళ్ళండి. గుడ్డ అమ్మని తీసుకురా. గుడ్డమ్మా? రే చికెన్ రాయలు. ఓహో, అది కూడా తెలియదు వీళ్ళకి.
ఇది ఆయిల్ తో చేశారా పినాయిల్ తో చేశారా? ఓకే 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 ఓకే. ఎవరు రైడ్? కొత్తగా జాయిన్ చేశానన్నా. ఆహా, ఎక్స్పీరియన్స్ ఉందా? లేదన్నా, న్యూ కమర్, ఫ్రెష్. ఎక్స్పీరియన్స్ లేదా? ఎక్స్పీరియన్స్ లేకుండా జాయిన్ చేసుకోవడానికి ఇది ఏమన్నా మినిస్టర్ పోస్ట్ అనుకున్నావరా? మెకానిక్ పోస్ట్, అల్లా టప్ప కాదు. ఏంటి మెకానిక్ పోస్టే కదరా, ఏ పోస్ట్ కైనా ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఎక్స్పీరియన్స్. అన్న నమస్తే అన్న. నమస్తేరా. నా పెళ్ళన్నా. నీ పెళ్ళే? వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మాయి బాగుంటుందా? పెళ్లి రోజు ఫస్ట్ నైటా? అమ్మాయికి పెళ్లికి ముందు బాగా ఎక్స్పీరియన్స్ ఉందా? నువ్వు చెప్పితే కదా ఎక్స్పీరియన్స్ ఉందా అని వాడు కొడుతున్నాడు. లేకపోతే పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ ఏంట్రా? ఏరియాకి వచ్చి మా మనిషినే కొట్టడానికి మీకు ఎన్ని గుండెలరా? ఈ ఏరియాలోనే కాదురా, ఏ ఏరియా అయినా ఎవరినైనా కొడతారా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఇది ఎవరి ఏరియానో తెలుసా? ఎవడేరియారా? జమిని ఏరియా. షట్టర్ లేదు. జమిని ఎప్పటి ఒక్కడి గదిలో ఊరుకోద్దు. షట్టర్ చెప్తా నేను. వీళ్ళు మన ఏరియాకి వచ్చి మన మనుషులే కొడుతున్నారన్నా. సారీ అన్న, మీ ఏరియా అని మాకు తెలియదన్నా. మనోడు మా సేటు దగ్గర ఆటో కానీ డబ్బు తీసుకున్నాడన్న. ఇన్స్టాల్మెంట్ కట్టకుండా 4 నెలల నుంచి తప్పించి తిరుగుతున్నాడు. మా సేటు ఆటో తీసుకురమ్మంటేను కట్టలేదా? లేదన్నా. ఎందుకని బాబా? కాదన్నా, ఈ మధ్యనే మా ఆవిడ ప్రసవించిందన్నా. తల్లికి పిల్లకి ఒంటో బాగపోతే హాస్పిటల్లో మాట మార్వాడికి చెప్పావా? లేదన్నా, చెప్పినా వినడని. ఎప్పుడు కడతావు? 2 నెలలు టైం ఇస్తే కట్టేస్తానన్నా. వెళ్ళి సేటుకి చెప్పండి 2 నెలల తర్వాత కడతాడని. అన్నా, ఆటో తేలేదంటే మా ఉద్యోగాలు పోతాయన్నా. సర్లే, సేటుతోనే మాట్లాడతాను. వంట నెత్తలా కదన్నా, మేము కూడా వస్తామన్నా. అక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉంటారన్నా. రే ఫ్యామిలీ ఏరియా, మీరు వెళ్ళండి. రెహాండ్ వెళ్ళి చూసుకో. అన్నా అన్నా, నన్ను చూస్తే సేటు కొడతాడన్నా. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను కొడతాను కదా. राजा बेटे कैसे हैं आप? सब ठीक तो है ना? चलो सब तैयार कर रहे हैं. चलो चलो जल्दी. कैसे हो भाई जनू? हाँ ठीक हो मैं. अरे कहाँ पर हो तुम? అబ్బా, ఇంట్లో స్వీట్ షాప్ రా? ఎంత స్వీట్? अरे बोल रहा हूँ. ఇవన్నీ రకానికి 1 కిలో కట్టే. ఏంట్రా, ఏంటి హడావుడి? ఏమన్నా పండగ? ఏం లేదన్నా, రేపు సంవత్సరం మొత్తం మీద ఒకటే పండగ, హోలీ పండగ. మనం ఇంటికి రంగు వేసుకుంటాం, వీళ్ళు ఒంటికి రంగు వేసుకుంటారు. అది కాదు జమినన్నా, మార్వాడి వెళ్ళి ఫారెన్ నుంచి వచ్చాడు, అది హడావుడి. ఆడెవడ వస్తే మనకి ఎందుకు? ఆ సేట్ ఎక్కడ? సేట్ మాణికం. అరే మాణిక్యం, బోల్ కబ్ దే तेरे मेरा पैसा? अरे कितना दिन हो गया पैसा लेके? మాణిక్ నా ఫ్రెండ్, చెప్పేది విను. ये क्या? पानी पियो पानी पियो. आपको पता है ना आपको बीपी है. अरे मानिक परेशान करता है. अरे मुझे पैसा चाहिए. बोल, मुझे बात नहीं चाहिए. मुझे अरे सुन, मुझे చెప్పేది విను. జమిని నేను హామీగా ఉంటాను. నేను చెప్తున్నాను కదా, मुझे पैसा चाहिए. मुझे बात नहीं. నోరు మూసుకొని నేను చెప్పేది విని సేటు. నేను ఇస్తాను చెప్తున్నాను కదా. ఇంత నేను చదువుతున్నావు, బెజవాడలో బిజినెస్ చేస్తున్నావు, తెలుగు కదా? ఎన్నిసార్లు చెప్పింది మీకు? సంపేస్తా నీకు మాట్లాడే. నోరు బయటే. ఎక్కడ దొరికారు వీళ్ళందరూ నీకు? ఇక్కడ ఏ ఒక్కడికి తెలుగు వచ్చి చావట్లేదు. హలో హలో, ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? తెలుగు ఇక్కడ ఎవరికి తెలుగు తెలీదా? నాకు తెలుసు. ఎవరది? చెప్పండి, నేను ఆయన కూతుర్ని. దిస్ ఇస్ మాణికం. ఐ జెమిని. మాణికం బారో ఆటో ఫ్రమ్ ఫాదర్. మాణికం టేక్ మనీ, సో బట్ మెనీ ప్రాబ్లమ్, వైఫ్ డెలివరీ. మాణికం మై ఏరియా, ఫాదర్ రౌడీ సెండింగ్, బట్ మాణికం మై రెస్పాన్సిబిలిటీ. నో. హలో, ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. నాది తెలుగుదేశం. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఐ యామ్ కమ్యూనిస్ట్. మే హెల్ప్ యు? రే, యాక్చువల్లీ మాణికం. బస్ బస్ బస్, మ్యాటర్ అర్థమైంది. మా నాన్నని నేను ఒప్పిస్తాను. డబ్బుకి మీరు గ్యారంటీయా?
ఎప్పుడు ఇస్తారు? మీ ఇష్టం. మీ ఇష్టమా? రేపు పొద్దున అడిగితే ఎలాగన్నా? 1 month. ఓకే, ప్రతి నెల ఫస్ట్ కి ఓకేనా? ఓకే. ఠీక్ హై. డాడీకి గుంపులు గుంపులుగా ఉంటే నచ్చదు, అందుకని. రాయ్ వెళ్ళండి అవుట్. ఓకే ఓకే. ఓకే. देखेंगे मैं छोड़ूंगा नहीं, पापा। जरूर वसूल करेंगे। पापा, मैं ना इन लोगों को जानती हूँ, ये आपके पैसे लौटा देंगे। इस बार आप इन्हें माफ कर दीजिए ना प्लीज. अच्छा 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 ఓకే. నాన్న ఒప్పుకున్నారు, మీరు వెళ్ళొచ్చు. బిడ్డకు పైచాన్ వాలే హై. హలో, మీ పేరేంటి? జెమిని. ఓ నైస్ నేమ్. హలో, మీ పేరు చెప్పలేదు? మనీషా. మనీషా నట్వర్లాల్. నైస్. అయ్యో బాబు, కారం ఎక్కువైందా? డౌట్ లేదు, వేసే ఉంటావు, కళ్ళు కనబడవు కదా. నోరు మూసుకోండ్రా. అన్నమ్మ, నిజంగా అమ్మ పాలకి డబ్బా పాలకి తేడా చూపించావు. రే అన్నమ్మ గోవేసుకోండ్రా. చిన్నతనం నుంచి మీరు అమ్మ చేత్తో తిని పెరుగుంటే ఇలా అడ్డదారులు పట్టేవాళ్ళు కాదు. ఏంటి వంట బాగుందంటే మంట పెడుతున్నావు ఏంటి? మీ గురించి కాదు బాబు, మీకు కూడా అమ్మ ఉంటే బాగుండేది అన్నాను అంతే. సరే పులిసే. బాబు, ఆ ముద్దుడిని కాస్త తక్కువ తినమని చెప్పు. నీకోసమే చెప్తున్నాను బాబు. రేపు ఏదైనా గొడవ జరిగిందనుకో, పోలీసు వాళ్ళకి దొరకకుండా పరిగెత్తాలి కదా. అసలే కొంటోడివి. ఏమండి జమిని ఇల్లు ఎక్కడ? ఏరా నా దగ్గరకు వచ్చి జమినీ ఇల్లు ఎక్కడ అని అడుగుతా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జమినీ ఇల్లు ఎక్కడ అడుగుతా. ఎందుకు కొట్టుకున్నావురా? తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ అని అడుగుతా. శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి దేవాలయం ఎక్కడ అడుగుతా. సిడి వెళ్ళి సాయిబాబా గుడి ఎక్కడ? సాయిబాబా గుడి ఎక్కడ? నీకు జమినీ ఇల్లు కావాలా? కాదు, మేడం గారికి. అవి కాళ్ళు కాదురా, నున్నటి ఆనపకాయ ముక్కలరా. ఆహా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సూపర్ మేడం, మీరు సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చారా? ఎవరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు బుక్ చేస్తున్నారు? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ? జమినీ ఇల్లు ఎక్కడ? నీకోసం హీరోయిన్ వచ్చింది. చూడటానికి ఎవరు హిందీ అమ్మాయిలా ఉందే. హిందీ అమ్మాయా? జమినన్నా, లేడీ మార్వాడి. పైకి తీసురా. వచ్చేసిందే, మనకు తప్పరా. తీసుకెళ్ళరా. రే ఎలాడరా, రే అజాక్ లే, బయలుదేరు. The heart is beating faster than its normal speed is not. The brain is thinking slower than it ought to think it's not. అది మన సైట్. జమినన్నా రా రా రా. జమినన్నా చిన్న కటింగ్ చెప్తా. హాయ్. హాయ్, మీరు? అప్పుడే మర్చిపోయారా? ఆటో, సేటు, మనీషా. అది ఆ రోజు మిమ్మల్ని అడ్రస్ లో సరిగ్గా చూడలేదు, అందుకే. ఆ రోజు ఫంక్షన్, అందుకే ట్రెడిషనల్ డ్రెస్. పేమెంట్ ఎక్కడ? వడ్డీ. వడ్డీయా? ఎందుకు కట్టాలి వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, దుక్కు దున్నావా, కంకి రాలిపావా, తొక్క తిన్నావా, తోలు తీసావా? మావాడు కొంచెం ఓవర్ అయ్యాడు. ఎంత వాళ్ళు చెప్పండి. ఓకే, 7,720. ఎగ్జాక్ట్లీ 4,420. నో నో నో, ఐ మీన్ టు సే 7,720 అంతే. ఇదిగోండి. 100. అరే మీరంతా ఇక్కడే ఉన్నారా? సో స్వీట్. ఎవరి కోసం మీరు ఇంత డబ్బులు ఇస్తున్నారంటే నిజంగా యు రియల్లీ గ్రేట్. చూస్తే చాలా డీసెంట్ గా ఉన్నారు. ఇలాంటి లొకాలిటీలు ఉన్నారేంటి? అంటే నన్ను నమ్ముకొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. అవును, ట్యాంక్ లో మగ్గిపోతున్నారు. అవును, మీరేం చేస్తుంటారు? అయితే ఆత్కూరు లేకుండా ఘనాత్కూరు మీరు ఏ కాలేజ్ అని అడుగుతున్నాడు. నైట్ కాలేజ్.
ఏ కాలేజ్ ఉండగా నైట్ కాలేజ్ ఎందుకండి? పగలు టైం లేదండి. 6 to 7 యోగా క్లాసెస్, 8 to 10 డాన్స్ క్లాసెస్, 11 to 12 ఫ్యాషన్ డిజైనింగ్, 2 to 4 కుక్కరీ క్లాసెస్, 5 to 6 డ్రైవింగ్ క్లాసెస్. అందుకే నైట్ కాలేజ్ జాయిన్ అవ్వబోతున్నాను. అవును, మీరేం చేస్తుంటారు? నేను కూడా నైట్ కాలేజ్ లో చేరదాం అనుకుంటున్నాను. నువ్వా? కాలేజీ పడుతుందా? అవును, మీరు ఏ కాలేజ్? సేమ్ కాలేజ్. ఏ గ్రూప్? సేమ్ గ్రూప్. మీరు బి ఎకనామిక్సా? సరే, కాలేజ్ లో కలుద్దాం. ఏంటి దీంతో పని? అన్న బిఏ చదవబోతున్నారు. ఏంటి అన్న కాలేజీకి వెళ్ళి చదువుకోవడం? అవమానం అండి బాబు. ఇదిగో ఓ 5,000 కొట్టండి, బిఏని ఇంటికి పంపించేస్తాను. ఓ 10,000 కొట్టండి, దాని అక్క ఎంఏని పంపిస్తాను. ఓ 15,000 కొట్టండి, దాని అమ్మ ఎంపీని పంపిస్తాను. దాని అమ్మమ్మ పిహెచ్డిని 20,000 కొడితే పంపించేస్తాను. ఏంటి అమ్మమ్మను కూడా పంపించేస్తాను? ఇమ్మీడియట్ గా పంపిస్తాను. వెరీ గుడ్. నీకు పెళ్ళైందా? అయింది. వైఫ్ ఉందా? ఉంది. దాన్ని మాత్రం పంపను. ఎవరు కావాలి? ఎవరికి కావాలి? సపోజ్ నువ్వు శోభన గదిలోకి వెళ్ళావు అనుకో, మీ ఆవిడ నిన్ను కేకేసి ఏమండి మీరు కష్టపడలేరు బయట పడుకోండి, నేను ఎవరి చేతనో కడుపు చేయించుకుని పిల్లలు కానీ మీకు పంపిస్తానంటే నువ్వు ఊరుకుంటావా? మనల్ని చూసి వినాయక చవితి చందాకు వచ్చారనుకుంటారేమో జమిని. ఓకే ఓకే. సార్, ఈయన జమిని గారిని మీ నైట్ కాలేజీలో చేరడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. ఇవన్నీ రికమెండేషన్ లెటర్స్ సార్. చూపిస్తారా సార్? ఇది ఎలక్షన్ టైంలో దొంగోటు వేయకుండా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని గెలవకుండా చేసినందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినట్టు లెటర్ సార్. సార్, ఇదేమో కాపురాట్ టైంలో అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు లెటర్ అండి. సార్, ఇదేమో మహారాజ్ టైంలో మహానాడు కదరా సరిగ్గా చూడు. జన్మము సార్, ఇది అయ్యా జమిని, మీరు మా కాలేజీలో చదవటమే మాకు గర్వకారణం. అడ్మిషన్ కార్డు డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తాను. దయచేసి మీరు వెళ్ళిరండి సార్. రే చిన్న, ఆ గోల్డ్ జమిని ఏమిటంటున్నాడు? అబ్బాయి ఏం లేదండి, మీ కాలేజీకి స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి కదా, ఇక్కడ గోల్డెన్ ఈగల్ బొమ్మ ఉంది, అంటే గోల్డెన్ ఈగల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అడుగుతున్నారు. అయ్యా జమిని, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. గోల్డెన్ ఈగల్. బాబు బాబు, అదేదో రాత్రి బడిలో చదువుకోబోతున్నావుంట. బడి కాదన్నమ్మా, ఈవినింగ్ కాలేజ్. ఆహా, ఈవినింగ్ కాలేజ్. ఏమైంది? చేతికి ఏమైంది? కాలిందా? కాలడమా పాడా, చుట్టుపక్కల ఇళ్ళలో అంట్లు తోమి చేతులు బబ్బులెక్కినాయి. పక్కింటికి వెళ్ళి పాచి పని చేస్తున్నావా? ఏ అవును బాబు, కూరగాయలు కొనడానికి డబ్బులు కావాలి కదా. కూరగాయలకు డబ్బులా? రే, అన్నమ్మకి డబ్బులు ఇమ్మన్నాను కదా. వాడు ఇవ్వబోయాడు, కానీ నేనే వద్దన్నాను. ఎవరినో కొట్టి సంపాదించిన డబ్బు దాంతో తింటే వంట పట్టదని. అంటే నీ డబ్బుతో తినిపిస్తున్నావా? ముస్టోడ్ అనుకున్నావా? ఓ ముందు బయటకు వెళ్ళు. అది కాదు బాబు. ఏంటి ఏంటి అది కాదు బాబు. నాకు వంట పట్టదని చెప్పాను కానీ నిన్నే అనలేదు బాబు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు, చచ్చేదాకా బతకాలిగా. సరే సరే, ఇక్కడే పడుండు బాబు. మన ఇంట్లో ఈ టీవీ తీసేసి కొంచెం పెద్ద సైజు తెప్పించవా? దేనికి? దేనికంటే నాకు కళ్ళు కనపడడం లేదని కాదు, టీవీయే కంటికి కనపడటం లేదు. అదిగో ఆ ముద్దాడి కూడా కనపడటం లేదు, అంత చిన్న టీవీ. టీవీ పెద్ద టీవీ. ఏంట్రా ఇది? ఈ రోజు నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యే కదా, అది మాకు పట్ 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 దీపావళితో సమానం. ఇదేంట్రా? 1 lakh వేలా? 1 lakh 1 hour బేలాలా? నువ్వు వచ్చింది కాలేజీ మొత్తం తెలియాలా? అందుకే అరేంజ్ చేసేవిలా. జమిని జమిని ఏంటి జమిని ఇది? మేము హ్యాపీగా ఆర్పిస్తావు. యాదవ ఐడియాలో మీరును. మీరెక్కడికి రా? లోపల జమిని. ఇది కాలేజ్ రా, మీరు ఉండాల్సింది బయట. అసలే మనకి అంటే ఎక్కువ, కొత్త ఏరియా, ఒక్కడిని వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావు? కొంచెం మేము చెప్పింది కూడా వినాలి కదా. ఓకే ఓకే, కాలేజీ లోపల నేను ఎవరో తెలియనట్టు ఉండాలి. ఏం జరిగినా నేను పిలిస్తే గానీ నా దగ్గర రాకూడదు. ఓకే? వచ్చారో వేసేస్తాను. ఇక్కడే ఉండండి. ఇక్కడే కూర్చోండి. పదండి పక్కే. ప్రేమ కోసమై వలలో పడను పాపం పసివాడు. ఇట్రారా. ఎక్కడికి రా?
క్లాస్ కి ఈ వయసులో క్లాస్ కి ఏం బిగుదామని ఏదో 4 ముక్కలు ఎంప్లాయ్మెంట్ ఏజ్ దాటిపోయి ఇప్పుడు 4 ముక్కలు నేర్చుకుని ఏం చేస్తావరా? సరే బిఏ ఎకనామిక్స్ ఎక్కడ? నా క్లాసే. మ్. నీ పేరేంటి? జెమిని. చాలా వెరైటీగా ఉంది. నా పేరేంటో తెలుసా? ఏంటో? కన్నా. MA MED. నువ్వు కింద నుంచి పైకి వెళ్తావా, పై నుంచి కిందకి వస్తావా? కింద నుంచి పైకి వెళ్తాను. మరి ఎంఏ చదివి బిఏ ఏంట్రా? MA అన్నాను కానీ స్టూడెంట్ అనలేదుగా. మరి ఏంటి? అబ్బా, నేను లెక్చరర్ సార్. సారీ సార్, వెరీ సారీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లెక్చర్ వేసుకోండి. వన్స్ మోర్. సారీ 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 పర్లేదండి. హాయ్ హాయ్ ఐఎమ్ కామిని. హాయ్ ఐఎమ్ జెమిని. జెమిని కామిని, కామిని జెమిని. రెండు మూడు అక్షరాలు. రెండింటికి మినీ మినీ అని ముగింపుంది. మన పేర్లు భలే కలిసాయండి. మనం కూడా కలిసిపోవచ్చు. హిందుస్థాన్ పాకిస్తాన్ పేర్లు మాత్రమే కలుస్తాయి, దేశాలు మాత్రం కలవు. ఫ్రెండ్స్ మన కామ్ని గో వేసుకోండి. ఫస్ట్ నైట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ లెసన్. మన కాలేజీ ప్రిన్సిపాల్ ని మీరెవరూ లెక్క చేయవలసిన అవసరమే లేదు. ఏంటి సార్ ఎకనామిక్స్ క్లాస్ లో మీరు పాలిటిక్స్ చెప్తున్నారు? అసలు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యేదే కాలేజీ లెవెల్ నుంచి అమ్మా. కూర్చో, పెద్ద పుడింగిలా లేచావు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరది? ఫస్ట్ నైట్ లేట్ గా వచ్చింది. సార్ కంగారు పడకమ్మా, నైట్ కాలేజీ కదా, అందుకే అలా అన్నాను. ఫస్ట్ నైట్ కదా సార్, గ్లామర్ గా ఉండాలని బ్యూటీ పార్లర్ వెళ్ళాను, అందుకే లేట్ అయింది సార్. చదువుకోవటానికి గ్రామర్ రాకపోయినా పర్లేదమ్మా, గ్లామర్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏ జెమ్ని, నిన్ను ఫ్రంట్ నుండి చూస్తే మ్యాన్లీగా ఉన్నావు, బ్యాక్ నుండి చూస్తుంటే హోమ్లీగా ఉన్నావు. నేను అపార్ట్మెంట్ లో లోన్లీగా ఉన్నాను. కామిని జెమిని, లోన్లీ మ్యాన్లీ సెక్స్. సెన్సార్ చేసేస్తాను. మూడు ఎక్కడ? రెండే. అదేంటి అది జరుపుతావు? ఇది జరుపురా. ఇక్కడ National income is one of the most commonly used economic phrases. Yeah. From the viewpoint, it appears to have fairly simple meaning. Yeah. Rasko, అయ్యా, it represents the total income of a nation as against the income of an individual. However, like in many other common phrases in use, its meaning is not so simple. The reason is that the concept of total income of a nation cannot be regarded as self-explanatory to the same extent as the concept of income of an individual may be. For instance, Rasko, then write something. రెండు పనులు ఎలా చేసేది? మాస్టర్ చెప్పేది వినాలి కదా. Oh yeah. యా Right. యా ఎస్కేప్ యా. స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రిసోర్స్. హై బెల్లు కొట్టేశారు. పదండి పదండి పదండి. మనిషి అసలు ఈ మైక్రో ఎకనామిక్స్ అవన్నీ నాకు No తెలియదు. problem. నువ్వు నేను చెప్తావా? explain చేస్తాను, కూర్చో. థ్యాంక్ యూ. ఆ చాప్టర్ ఉండదు. అమ్మో. హాయ్ ఇక్కడ That viewpoint, it appears to have a fairly simple meaning. It represents the national income of a nation as against the income of an individual. How? సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయా? నువ్వు ఎక్కడి నుంచి దిగావురా? ఏంటమ్మా స్పెషల్ నైట్ క్లాసా? కాదన్నా, మిడ్ నైట్ మసాలా. నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? ఏంట్రా బాస్ ఇచ్చేవా? ఓకే, నీ సీనియర్ రా. సరే బాస్, నమస్తే. మనీషా, మనం బయటకు వెళ్దాం ప్లీజ్. ఉండమ్మా. నీ పేరేంటి? మనీషా. ఓహో, అబ్బ పేరు కొయిరాలా? నట్వర్లాల్. ఈ బాబు నేర్పిస్తారు. నా అబ్బాయి చెప్తారని ఈ అబ్బా. అందరినీ చంపేస్తాను నేను. సీరియస్ అంటే జూనియర్స్ ని ట్రాక్ చేయాలంటే జమీన్ నోతో వాళ్ళతో పెట్టుకో, వద్దు మనీషా. మాట విను. మనీషా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా కదా. ప్లీజ్ మనీషా, ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మనీషా ప్లీజ్, ఊరితే ఊరితే ఏడిపిస్తాను అంతే. నువ్వు వెళ్ళు.
అక్కడ కాదు నాన్న, ఇక్కడ చూడమ్మా. వచ్చేసాను కదమ్మా. భలే ప్లాన్ వేసి పిల్లలు బయటికి పంపించావురా. కాలేజీలో చేరగానే టాప్ క్లాస్ గా ఉన్న పిల్లను పట్టావరా? డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు. మీరు సీనియర్స్ ఏం చేయమంటే అది చేస్తాను. సీనియర్ షూకి మట్టి అంటే క్లీన్ చేయమ్మా. హలో, ఎక్కడికమ్మా? నీళ్ళమ్మా. షూస్ క్లీన్ చేయడానికి నీళ్ళు తీసుకొస్తాను. నీళ్లతో కాదమ్మా, నాలుకతో క్లీన్ చేయమ్మా. అబ్బా, మళ్ళీ ఎక్కడికి రా? నోట్లో కిళ్ళి ఉంది, బయటికి వెళ్తాను, వస్తాను క్లీన్ చేస్తాను. ఓకే ఓకే. రౌడీకి మళ్ళీ ఆ పోజ్ ఏంట్రా? అన్నా వచ్చేస్తున్నా అన్న. రా రా, తొందరగా రామ్మా. ఎవరో కలెక్ట్ చేసుకోవద్దు, లోపలికి వచ్చారో చంపేస్తాను. హ్యాండ్ వాళ్ళని తీసుకెళ్ళు. పెద్ద పిస్తావా? రారా ఇక్కడ. వస్తున్నాను నాన్న, వస్తున్నాం కదా. ఓకే. ఏంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? వచ్చి షూ క్లీన్ చేయమ్మా. చెప్పగానే చేయడానికి బచ్చాను కదరా, పాడమటలు లాక్కున్నాయి. అన్నా క్షమించన్నా, తప్పైపోయిందన్నా. ఇంకెప్పుడు ర్యాగింగ్ చేయమన్నా. లేదు నాన్న, మీరు నన్ను ర్యాగింగ్ చెయ్యాలి. నేను అమాయకుడిని. నువ్వు అమాయకుడు ఏంటన్నా? రే మనీషాతో నన్ను చూడగానే రే గుంజీల్తి ఒంగో నుంచో అని ఏడిపించాలి. కష్టం అన్నా, అంత ధైర్యం అలాగేనన్నా. నేనెవరిని? అమాయకులన్నా. విజయవాడ బెజవాడ ఒకటి కాదు, సెపరేట్ టౌన్లు అనుకునేంత అమాయకులన్నా మీరు. ఇదే బిల్డప్ మెయింటైన్ చేయాలి. మీరంతా నాకు ఓ వేసుకోండి. ఇదంతా దేవుడి గారిదండి. అవును లడ్డా. కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడే కోర్టు కేసు అయింది. అవును లడ్డా. ఆ టైంలో వీళ్ళంతా ఆక్రమించుకున్నారు. అవును లడ్డా. ఇప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత కూడా ఎవరు ఖాళీ చేయట్లేదు. చూడు లడ్డా. అందుకే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు చెప్పండి అయ్యా, చెప్పండి లడ్డా గారితో చెప్పండి, ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పండి అయ్యా. ఈయనేనండి లీడరు. లీడర్ చూడండి, నేను ఒంటె లాంటి వాణ్ణి, దేన్ని పట్టించుకోను. నా దోవన నేను వెళ్తాను. ఎలాగో తెలుసా? ఇలాగా. ఇప్పుడు ఒంటె గుడారంలోకి దూరింది. అందరూ గుడారాలు వదిలి వెళ్ళిపోవాలి. వారంలోనే ఖాళీ చెయ్యాలి, లేదా ఒంటెకు కోపం వస్తుంది. లడ్డా లడ్డా జమిని గారితో మాట చెప్పి ఆ బచ్చగాడు గురించి నా దగ్గర చెప్పొద్దు. చెప్పాల్సింది ఈ అడ్డా మీద లడ్డా అడుగు పెట్టాడని. ఇంకేంటి ఉరుకునేది? మన ఏరియా గురించి మనకే వార్నింగ్ ఇస్తాడా? డైరెక్ట్ గా వేసేస్తాను ఆయనని. ఎప్పుడు వేసేటాలు నరుక్కోటాలు, వేరే పని లేదా? వేసేస్తే సెటిల్ అయ్యే మ్యాటర్ కాదు ఇది. ముందు మనం లీగల్ గా వీక్ అన్న సంగతి మర్చిపోకండి.
ఏం లాయరు అవును జమ్ని, చాలా వీక్. విన్నారు కదా, వాడు పక్కా డాక్యుమెంట్స్ తో ఉన్నాడు, అందుకే అంత ధైర్యంగా వచ్చాడు. ఏయ్, ఇంతకు ముందు మన దగ్గరికి వచ్చాడే, ఆ బిల్డర్ పేరేంటి? కందుల సత్యం. చాలా కన్ని. వాడికి డబ్బు ప్రాణం రెండు ముఖ్యం. వాటి కోసం ఏమైనా చేస్తాడు. అటువంటి వాడిని మామూలుగా హ్యాండిల్ చేయకూడదు. మ్మ్. బా, ఏమైంది? ఆ? ఏం కాలేదు బాబు, చూసుకోలేదు. నువ్వు చూడాలంటే ముందు కంటి ఆపరేషన్ చేయించుకో, డబ్బు నేను ఇస్తానులే. వద్దు బాబు. ఏ రువాబ్ చేసి సంపాదించే డబ్బనా? అది మాత్రమే కాదు, నాకు రక్తపోటు కూడా ఉంది. వెళ్ళాలి మనం. ఆపరేషన్ చేయకూడదని డాక్టర్ చెప్పారు. నీకు బీపీ కూడానా? ఉన్నదే అది బాబు. నాకు ఒక్కడే కొడుకు. బ్రతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాడు, కానీ బ్రతకలేదు. కన్నబిడ్డ కడుపులో తన్నిన జ్ఞాపకం ఏ తల్లి మర్చిపోలేదు. వాడు గుర్తొచ్చినప్పుడల్లా గుండె పగిలి వచ్చే రక్తపోటయ్యా ఇది. ఏం చేసేది, చచ్చేదాకా బతకాలిగా. నువ్వే పిలవరా? అమ్మో సీనియర్స్. ఈటీవీ జమినీరా, జమిని ఇక్కడ రారా. వస్తావా మమ్మల్ని రమ్మంటావా? జమిని నిన్నేరా? మనిషా, వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకలా భయపడతావు? నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా? వెళ్ళదు జమిని, ఏం చేస్తారో అయ్యో, చూస్తాను. కొడతారేమో. జమిని ఇక్కడ రారా. వచ్చేస్తున్నాను. తర్వాత మోకాళ్ళ మీద మనిషా. కాలేజీ చుట్టూ మోకాల మీద నడవరా. నడవరా. हद हो गई, ये करो वो करो, तुम समझेगा अपने आप को? उधर में तुम्हें छोड़ दीजिए, आरोजी निकलो, रास्कल, भागो यहाँ से, साले अपने आप को सीनियर कहते हो? हाँ? अయ్యో, మోకాలు నొప్పిస్తున్నాయా జమ్ని? జమ్ని, సంభాల్కి జమ్ని, జమ్ని. డీసెంట్ రోడ్ లో బజ్జీలు అమ్ముకోవచ్చు. అమ్మో, రక్తం రక్తం రా. ఎవడరా మా మనిషిని కొట్టేది? చేస్తాను. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఏమైందా జమనందుకు ఇప్పుడు? అన్నా రానా, చూడన్నా ఎలా కొట్టాడో చూడన్నా. రక్తం వచ్చేటట్టు కొట్టాడన్నా. వాడు ఎవడో కనుక్కున్నాడు, బుద్ధి చెప్పాలన్నాను. ఏం లేదన్నా, ఇవాళ హోలీ కదన్నా. బీసెంట్ రోడ్ నుంచి వస్తుంటే మార్వాడి అమ్మాయిలందరూ మీద రంగు చెల్లారన్నా. అంతేనా, చూడన్నా. ఈయనకైతే పిచ్చి పట్టేదారు బుద్ధి లేకుండా. హోలీ మార్వాడీలు కూడా హోలీ పండుగ చేసుకుంటారా? పుట్టింది నార్త్ ఇండియాలో అయితే హోలీ పెరిగింది మార్వాడి ఇళ్లలో అన్నా. లేడీస్ అన్నా, అదిగో చూడట్టు. చోళీలందరూ హోలీ ఆడుతున్నారన్నా. అడు చూడు, అడు చూడు. అబ్బా, హోలీకే పీచే క్యా హై, హోలీకే పీచే క్యా జమిని, కమ్ కమ్ కమ్, లోపలికొచ్చే, లోపలికొచ్చే. అవును, ఇక్కడేం చేస్తున్నా? ఈ రోజు మొత్తం నా మీద ఒక్క చుక్క రంగు పడకుండా ఉంటానని నా బాయ్ ఫ్రెండ్ తో బెట్ కట్టాను. బాయ్ ఫ్రెండా? వాడెవడు? టింకు. టింకు ఎవరు? పింటూ వాళ్ళన్నయ్య. పింటూ ఎవరమ్మా? రింకి తమ్ముడు. రింకి ఎవరమ్మా? చింపు కజిన్. అసలు చింపు ఎవరు తల్లి? చింపు ఎవరు తెలీదా? మా అక్క కొడుకు, ఎల్కేజీ చదువుతున్నాడు. అవును, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నీ ఒంటి మీద ఒక్క చుక్క పడకుండా తప్పిస్తాను. ఏంటి బెట్టు? కేసే కేసే చెప్పను. బెట్ ఏంటి? సరే సరే, ఈ బొమ్మకి గుండు కొట్టిస్తాను. ఐడియా, నా జుట్టు మీద రంగు పడకుండా ఈ జుట్టుతో కవర్ చేసుకుంటా. బొమ్మ ఆల్రెడీ గుండు. ఏంటి బెట్టు? నువ్వే చెప్పు. నేను ఎప్పుడు గెలిచాకే చెప్తాను. కాయరే మనీషా. కొత్త కొత్త డిజైన్ కార్పెట్లే. ఎవరి కావాలి సార్? న్యూ న్యూ డిజైన్ చేయాం. రంగు పడకుండా చెప్పిన సూపర్ ప్లాన్ చేశారు.
మచ్ కర్ నవ్వులాపమ్మా, ముందు బెట్ మ్యాటర్ లోకి రా. ఏంటో నువ్వే చెప్పు. నా బాడీ మీద ఎక్కడెక్కడ రంగులు పడ్డాయో అలాగే సేమ్ కలర్స్ నీ బాడీ మీద కూడా నేను పోస్తా. ఓకే? బెట్ అంటే బెట్టే అంతే. ఓకే. मनो वेणु भूदी संपुताऊ का मतलब क्या है? పతా నహీ. రే హ్యాండ్ చూసుకోలేదురా. వాళ్ళకి కాలేజీ మార్వాడి తప్ప ఎవరు కనపట్లేదు అనమాట. ఏంటి ప్రేమ గుడ్డిదే గాని మనం గుడ్డోళ్ళు అయిపోకూడదు. ఏంట్రా వాగుతున్నావు? వాకటం కాదు, ఆడదాని వల్ల పడి పిచ్చోడైపోతే చెప్తున్నాం. ఆ తర్వాత మేము పదపడాల్సి వస్తాయి. నా కోసం బాధపడటానికి నువ్వెవడరా? నేనెవరా? నన్నే ఎవరన్నావంటే గ్యారంటీగా నేను మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే. చొక్కా పట్టుకోవడం నీకు వస్తే కత్తి పట్టుకోవడం నాకు వచ్చు. ఏంటో చెప్పేది? ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఏరియాలు కనపడవా? ఏంటి తీసుకెళ్ళిపోతావా? దమ్ముంటే వెళ్ళండి, 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 అందరూ వెళ్ళండి, చూసావా? తెలంగాణ రావడానికి వెళ్ళేం పొలిటీషియన్ కాదురా. ఒక్క హ్యాండ్ పోతే 100 గుండెలు ఉన్నారా ఈ జమినికి. వెళ్ళ ఏంటో చూసేది? ఏంటి చూసేది? ఏంటి చూసేది? గురుదే గురు మన ధన 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 వరదా వర వర దురదా ధన ధన దురద 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 సత్తిరం శివగంగా. వీడి పేరు హ్యాండ్, జమిని రైట్ హ్యాండ్. జమిని ఆ బచ్చానా? వాడికి ఒక రైట్ లెఫ్ట్. రై జమిని నా వెంట్రుకతో సమానం. కరెక్టే లడ్డా, అది పెరగకుండా చూసుకోవాలి కదా. ఏ డైలీ వీడు కట్ చేస్తాడా? జమినికి వీడికి గొడవ అయిందన్నా మేము చూసాం. అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది, ఇక్కడ అపాయింట్మెంట్. మన దగ్గర ఏం పని చేస్తాడురా? ఏ పనైనా చేస్తాడు. ఏ పని లేకపోతే లెట్రిన్ కడగడానికైనా ఉపయోగపడతాడు. లెట్రిన్ కడిగినా నన్ను కడిగినా ఒక్కటే. సోపు రుద్దు నాన్న. రుద్దు రుద్దు సోపు రుద్దు. రుద్దు రుద్దు బ్యాక్ రుద్దు. భోంచేశారా? చేయలేదు సార్. మీరు చేయలేదు సార్. నాన్ వెజ్ తింటారా? ఓ మరి రండి. బందరోడు తెలుసా? తెలుసు. పక్కన ప్రకాశం బ్యారే తెలుసా? తెలుసు. దాని పక్కన కోలాస్ నగర్ తెలుసుగా? అది తెలుసు. దాని పక్కన మంగళగిరి తెలుసుగా? తెలుసు తెలుసు. అక్కడ ఒక డాబా ఉంది, అక్కడికి వెళ్ళి బాగా తినండి. వెళ్ళండి వెళ్ళండి. లడనా, నీ దగ్గర పనిచేయటం నా అదృష్టం అన్నా. నీలాంటి వాడిని దూరం చేసుకున్నాడంటే జమిని నిజంగా తెలివి తక్కువవాడే. కాదన్నా, నీకంటే తెలియగలవాడు. నాకంటేనా? ఈ కందుల సత్యం ముందు అక్కడికి వచ్చాడు. జమిని చీకొట్టి అక్కడి నుంచి పంపించేశాడు. ఎందుకని? మార్కెట్ మీద నెలకి గట్టిగా 60,000 వస్తాయి. అదే కందులు మనకిచ్చేది టోటల్గా తక్కువలో 10 లక్షలు. అదే మార్కెట్ మన లడ్డా హ్యాండ్ ఓవర్ అయిందనుకో,
ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖాళీ చేయాల్సి వస్తే 70 లక్షలు మాకు ఇస్తే మార్కెట్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్తాం. అదే జెమిని ఐడియా. లడ్డా గారు ఉన్నారా? అబ్బే వద్దురా, అదేవు. గుడ్ మార్నింగ్ లడ్డా గారు. గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు జమిని ఎన్నాళ్ళు చిన్నచేపగా నమ్ముకున్న బాయిలో కప్పలా బతికా, ఇప్పుడు తిమింగలా నమ్ముకున్నాను. నమ్ముకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తా, అదే నా అలవాటు. వెరీ గుడ్ హ్యాబిట్. ఓ ఇదేగా ఒరిజినల్ డాక్యుమెంట్. ఇదే మార్కెట్ డాక్యుమెంట్. ఓ లడ్డా గారు, అయ్యో 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 లడ్డా గారు, చాలా అన్యాయం లడ్డా గారు. ప్రాణం కావాలా, స్థలం కావాలా? వెళ్ళండి. ఆగండి. రై అవి తీసురా. పట్టు, ఇది బూరెల ఖర్చు. పోదండి. శభాష్. ఇవి ఎవరి చేతుల్లో ఉంటాయి తెలుసా? జెమిని టీవీలో. ఇంకా అలాగే ఊదుకుంటూ కృష్ణా బ్యారేజ్ దాకా వెళ్ళండి. వెరీ గుడ్. ఏమి శృతి, ఏమి శృతి. ఆడే జెమిని. ఈడా ఈ బచ్చానా? ఎవడ్రా ఇల్లు వచ్చా? లడ్డా అంటే ఈడేనన్నా. వీడా నీళ్లలో మునిగి 10 రోజుల తర్వాత బాగా ఉబ్బి పైకి తేలిన శవలాగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు ఈ మార్కెట్ మన హ్యాండ్ ఓవర్ అయిందని. ఇక్కడ గుండె కాదరా, జమిని ఉన్నాడు. ఎందుకు అడిగినా నీ లడ్డూలు అడిగినా మా జమిని కోసమేరా. ఎరా అర్థం కావట్లేదా? తోలు మందం కాడు కదా, క్లియర్ నేను చెప్తా. నువ్వు ఆ కందులు గాడు కలిస్తే లీగల్ గా ఈ మార్కెట్ నొక్కేస్తాను తెలిసి మా వాడిని పంపించింది నేనేరా. జెమిని ఆగు. ప్లీజ్ నా మాట విను. ఊరికొక్క నాగనివ్వదని సీనియర్ని నన్ను వదిలేసి ప్రమోషన్ అతనికి ఇస్తారా? ఏంటి ఆయన గొప్ప? తెలంగాణలో బంద్ చేశాడనే? రూలింగ్ గవర్నమెంట్ సీనియారిటీ కంటే సిన్సియారిటీనే చూస్తుంది. అదేం కాదులేవే, డిపార్ట్మెంట్ లో క్యాష్ ఫీలింగ్ ఎక్కువైనా ఒప్పుకో. కమిషనర్ సార్, తెలంగాణలో ఉన్నప్పుడు మిమ్మల్ని టెర్రర్ అనేవారంట. నేను మీ ప్రెస్ పీపుల్ కి టెర్రర్ కాదు, ప్రజానికానికి టెర్రర్ కాదు, ప్రభుత్వానికి టెర్రర్ కాదు. ఎవడు చట్టాన్ని లెక్క చెయ్యడో వాడికే నేను టెర్రర్ని. ఆయన వర్కింగ్ స్టైల్ అంటే అడగబోయా, మనకు కూడా ఉపయోగపడుద్ది. ఏయ్, అమ్మాయి కోసం తర్వాత రుద్ది కానీ అడుగు. సార్ మీ వర్కింగ్ స్టైల్ ఏంటి సార్? వర్క్ సవ్యంగా చేస్తున్నప్పుడు స్టైల్ ఎందుకండి? స్టైల్ ఎందుకంటేనే స్టైల్ కొడుతున్నాడు చూసావా? కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? క్రైమ్ రేటుని తగ్గించడం. మామూలు నరేంద్రనాథ్ చౌదరికి కమిషనర్ నరేంద్రనాథ్ చౌదరికి తేడా ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది. పిల్లి మీసానికి పులి మీసానికి ఉన్నంత తేడా. అబ్బో,
ఆయన పులి ఎప్పుడు అవుతాడో పిల్లి ఎప్పుడు అవుతాడో ఒకసారి అడగవయ్యా. సార్, అది- నువ్వు వద్దులే మేడం ప్లీజ్. సార్ మీరు పిల్లెప్పుడవుతారో పులెప్పుడవుతారో చెప్పండి సార్. టోపీ తీస్తే నేను పిల్లి, టోపీ పెట్టానో పులి. చెమట పట్టినప్పుడు టోపీ తీస్తాను, క్రిమినల్స్ కి చెమట పట్టించేటప్పుడు టోపీ పెడతాను. ఏంట్రోయ్ నిప్పులాంటి మనుషులు ఎన్టీఆర్ అనుకున్నావా? రోజు నాకు ఒళ్ళు పట్టే మాలిషోడు చెయ్యేసినట్టు సమ్మగా ఉంది. వెళ్ళి మీ కమిషనర్ కి చెప్పు, పావుకి నాదస్వరం ఊదుతున్నాడని. పావుకి చెవులుండవు, అనవసరంగా కెలికితే కాటేస్తుంది. నేను పావు లాంటి వాణ్ణి. లబ్బిపేటలో కూర్చొని సెటిల్మెంట్లు, ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా బలవంతంగా వసూళ్లు, కాదంటే మర్డర్. అరెస్ట్ వారెంట్తో వస్తే వేరొకడు సరెండర్ అవుతాడు. నెట్వర్క్ అంటే ఏంటో తెలియకుండానే నువ్వు నెట్వర్క్ నడిపిస్తున్నావు. వీడిని అరెస్ట్ చేశామని ఎవ్వరికీ చెప్పొద్దు. ఎవడైనా ఫోన్ చేస్తే మాకు తెలియదని చెప్పండి. ప్రెస్ వాళ్ళు అడిగితే ఒట్టి పుకారని చెప్పండి. రైట్? నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, వాడు ఎంత పవర్ఫుల్ కమిషన్ అయినా సరే లేబర్ మధ్యలో ఉన్న లీడర్ ని టచ్ చేయలేడు. ఒకవేళ టచ్ చేసాడు అనుకో ప్రభుత్వాలు కూలిపోతాయి. నోరు మీరా జమిని, లడ్డాగాని అరెస్ట్ చేశారు. నువ్వు కూడా 2 రోజులు కనపడకుండా ఉంటేనే బెటర్. కొత్తగా వచ్చినాడు 2 రోజులు అడౌట్ చేయటం మామూలేరా. ముందు మన వాళ్ళు బెయిల్ సంగతి చూడు. ఆ పని లాయర్ చూసుకుంటాడు కానీ నువ్వు మాత్రం కాలేజీకి వెళ్ళొద్దు. కంపల్సరీగా వెళ్ళాలంటావా? కంపల్సరీగా వెళ్ళాల్సిందే. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బా అబ్బా కొట్టొద్దు కొట్టొద్దు. సార్ 1 minute సార్, ఇప్పుడే నువ్వు వచ్చి. వెళ్ళమ్మా, నువ్వు ఇటెళ్ళు బాబు. హాయ్ జమ్మి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు జర్మనీ, హ్యాపీ బర్త్డే టు యూ. మీ రికార్డ్స్ చూశాను, అందుకే ఇదంతా. ఇప్పటి వరకు ఎవరు నా కోసం పుట్టినరోజు పండుగ చేయలేదు, నేను కూడా చేసుకోలేదు. ఎక్కడ పుట్టానో, ఎవరి కోసం పుట్టానో, ఎందుకోసం పుట్టానో నాకే తెలీదు. మనం ఎవరి కోసం పుట్టామో తెలియకపోయినా మన కోసం ఎవరో ఒకరు ఉంటారు. ఈ కేకు, కొవ్వొత్తులు, చీకటి, వెలుతురు, జిమ్మి ఆగు, రేయ్ తీసుకురా. సారీ. తాగు. ఏంటిది? బంగు కొట్టు. కొడితే ఏమవుద్ది? మనిషి మీద నా ప్రేమంతా బయటకు వస్తుంది. కొట్టు. మనిషి గుర్తొస్తుందా? వస్తుంది వస్తుంది. ఇంకోటి ఇవ్వరా. జెమిని,
ఇంకెందుకు ఆలస్యం లోపలికెళ్ళు కనిపించిన వాళ్ళందరికీ వెయిపోటు వేస్తా మనిషి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టి వెయిపోటేసావనుకో చేస్తే వద్ది ఇంకా వాళ్ళు నీ అత్త మామలు అవుతారు మామని హిందీలో ఏమంటారు? ససుర్జీ ససుర్జీ. ఏంట్రా పాకిస్తాన్ పార్లమెంట్ మీద అటాక్ చేసినట్టు ఇది నన్ను అటాక్ చేస్తుంది. పోయిందే పోయిందే. ఎక్కడున్నావా? పట్టేస్తా ఉండు. అమ్మని నాకే నోసి కొట్టేస్తావా? ఇది ఆడదాం ఒకదా? కనిపిస్తుంది ఒకదే. మొగదైతే నేను అటాక్ చేస్తాను. హాయ్ రామ్ ఏది 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 ఇక్కడ లేదా? వేసే పోటు బిందు బజో రాధే గోవిందు రాధే. మన బెజవాడేగారా ఏన్నా స్వీట్ మీద ఏమైనా వాలిందా? స్వీట్ మీద కాదురా, సీట్ మీద అలా సెటిల్ అయింది. అన్న మరి ఓవర్ చేసేస్తున్నాడు. నేను వెళ్ళి హ్యాండ్ గార్డ్ తీసుకొస్తా. నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఎక్కడున్నావా మనిషా? వస్తున్నాను మనిషా. గుడి మెట్లు కూడా ఇలా ఎక్కలేదు, నీకోసం ఇన్ని మెట్లు ఎక్కుతున్నాను మనిషా. మనిషా నీకోసం ఏగలాగా ఎలా తిరుగుతున్నాను మనిషా. నిన్నెంత ప్రేమించాను మనిషా. గద్దార్ ఏక్ ప్రేమ్ కథ. ఇచ్చిన స్కార్ఫ్ కాల్ చేసావు మనిషా. ఈ బ్యారేజ్ అంతే అంతలేదా? పడిన సావనా? ఓకే. ఇదాన్ని ఎందుకయ్యా ఎవడు అర్థం చేసుకోరు? ఏంటమ్మా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? మీ అత్త వాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఆశీర్వాదం? వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. ఆశీర్వాదం ఆశీర్వాదం. ససూర్జీ 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 ఇక్కడున్నావా? ససూర్జీ లే లే उठो 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 ససూర్జీ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకో. पैर पड़ो पैर पड़ो పేరు పడు పేరు పడు. ये पागल हो गया क्या? मैं तुम्हारा पैर पड़ना ना बाबा ना. अरे पैर पड़ो. कौन है? मैं कह रही हूँ ना, देखो जरा नहीं, नहीं. कैसे बदतमीजी कर रहा है ये. ఇక్కడున్న వారి राम, ये क्या हो रहा है? ये भगवान! మనిషా మామా మామా మనిషా మళ్ళీ బంగా ఓకే. తాగు దిగాలిగా. ఎవడైనా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెద్ద మనుషులు తీసుకెళ్తారు, ఇలా బొంగు తాగెళ్ళరు. బొంగు కాదన్నా బంగ్ బంగ్ అన్నా. కొడతాను, చక్కెర గిన్నె. మీ ఇద్దరు గొడవకి మనిషి చెప్పి కట్టయింది తెలుసా? అయినా ఒక ఏడాది బాగుంటుంది ఉన్నాడా చూడలేదు, తెలీదా మీకు? నాని ఒరే నానిగా అన్నా వస్తున్నా.
ఫోన్ చేసావా? ఏంటన్నా? వీటి గురించి వివరంగా చెప్పు. ఇవి నైజాం నవాబు నగలన్నా. వీటి విలువ 2400 కోట్లు. అంతనా? అవునులడ్డా, మా నైజాం నవాబు గారు నగలే కదా, మా స్టేట్ జనానికి ఒకసారి చూపిస్తానని సీఎం గారు అడిగితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించారు. ఇదిగో మ్యూజియంలో పెట్టారు. ఇన్నాళ్ళు చేసినన్ని ఒకెత్తు, ఇదొక్కటే ఒకెత్తు. అయ్యో చాలా డేంజర్ అన్నా. అక్కడ AK-47 సెక్యూరిటీ ఉంది. మన 1947 ఐడియాలు పనికిరావు, చేస్తారు. అన్నా లేటెస్ట్ ఐడియాలు నేను చెప్తానన్నా. నువ్వేం చదివావురా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్న బలుపొద్దు. ఆ కమిషనర్ ఉన్నంత కాలం మనం ఇక్కడ దగ్గినా అక్కడ సౌండ్ వినబడుతుంది. రేయ్ అన్నా అర్జెంటుగా వెళ్ళి ఆ జమిని తీసుకురండి. వచ్చానా? ఆహా, జెమిని. మనీషా, ఆ రోజు మీ ఇంటికి వచ్చింది గొడవ చేయడానికి కాదు. ప్లీజ్, నేను చెప్పేది నమ్ము. ఏంటి జమిని, బాగున్నావా? ఏంటి చిక్కిపోయినట్టున్నావు? కొత్త షర్ట? చాలా బాగుంది. అర్జెంటుగా లడ్డన్నా నిన్ను తీసుకురమ్మన్నాడు. ఏయ్, మనం 100 మడ్డలు చేసినా రానం తినకం. లడ్డన్న నువ్వు కలిశారనుకో బెజవాడినే బేరం పెట్టేయచ్చు. అవన్నీ నేను మానేసాను, వెళ్ళండి. లడ్డన్న నెంబర్ 1 అయితే నువ్వు నెంబర్ 2 కదా. ఏంటి జమిని, నీకు రౌడీజం కొత్త లేక జనాలను కొట్టడం కొత్త? రేయ్, నేను చెప్పేది వినండి, నేను మారిపోయాను, వెళ్ళండి. ఏ జమిని, గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన భక్తులైపోరమ్మా. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కేవాళ్ళు ఉంటారు, నీలా ఉండి నొక్కేవాళ్ళు ఉంటారు. జమిని రా, జమిని సార్, గుడ్ మార్నింగ్ సార్. కాదు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. రండి సార్. పరిగెత్తురా. గుడ్ ఈవినింగ్ జమిని. బ్యాడ్ ఈవినింగ్ జమిని. ఏ నిర్ణయించుకున్నావు జమిని? ఈ బల్లూగుతున్నట్టు జమిని మనసు కూడా ఊగుతుంది కదూ. ఎంత ఊగినా టీ తాగడం పూర్తయ్యే వరకేగా ఈ టైము. ఇవాళ రెండిట్లో ఏదో ఒకటి తేలిపోతుందిలే. జమిని జమిని, టీ అయిపోతుంది. ఇదేరా రెండిట్లో ఒకటే. టీ అయిపోయిందిరా రే. ఎక్కడికి వచ్చారు? నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు సార్. రౌడీగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే
ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. ఇండియాలో నీకొక్కడికే కోపం వస్తుంటే ఏమైంది జమినీకి అని ఆలోచించేవాడిని. మనిషి అన్న ప్రతివాడికి కోపం వస్తుంది. నాకు మీ ఇద్దరిని ఎన్కౌంటర్లో చంపాలన్నంత కోపం వచ్చింది. మళ్ళీ ఆలోచించబట్టేగా సెకండ్ థాట్కి వచ్చాను. నువ్వు అలాగే ఆలోచించు. లేదా కోపం ఎప్పుడొస్తుందో అప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో మా అమృతంగమయ. ఏది చెప్పు. చెప్పు. అసతో అసతో వద్దు సార్, నా నోటో పాన్ దొరుకుతుంది తప్ప ఈ పద్యాలు శ్లోకాలు తిరగవు సార్. సరే, కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్క పెట్టు. 10 లెక్క పెట్టేలోపు ప్రకాశం బ్యారేజే బద్దలైపోతుంది సార్. ఈ లెక్క పెట్టాలు శ్లోకాలు నాకు వద్దు సార్. ఈ ఫోటో నా పాకెట్ పెట్టుకున్నాను సార్. ఈ ఫోటో చూసే చాలు సార్, నా కోపాన్నే కాదు నన్ను నేనే మర్చిపోతాను సార్. పాకెట్లో ఫోటో పెట్టుకు తిరగడానికి నేనేమన్నా హీరోనా? కాదు సార్, మనిషి, దేవుడు లాంటి మనిషి. అత్తయ్య పెక్కించే ఆ కళ్ళు వలాతి మా ఫిరాహిం లతి మీ ఫిరాయిని దిరాహితు వసదతి సేదతి వాస్ మా ఫిరాయినతి వలాతి మే ఫిరాయిని. ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నువ్వు? ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్ అంటే? హెడ్ మాస్టర్స్. గుడ్ నైట్ అంకల్. కాలేజీలో చేరడానికి వచ్చాను. నువ్వు కాలేజీలో చేరడానికి వచ్చావా? అవును సార్, నా పేరే లడ్డా. జమినీ కంటే పెద్ద రౌడీని. వాడికి బిఏ సీట్ ఇచ్చారు, నాకు ఎంఏ సీట్ ఇవ్వండి సార్. కర్మయ్యా కర్మ. కర్మయ్యా కర్మ. మనీషా నువ్వు నాకు నచ్చావు. నువ్వు లేక నేను లేను. మంది పవిత్ర బంధం. రా పెళ్లి చేసుకుందాం. ఏ రౌడీని లవ్ చేయకూడదా? మరి వాడు రౌడీగా. మా ఇద్దరిది ఒకే రూటు. కత్తి పట్టు, పంచాయతీ పెట్టు, పీక కట్టు. మరి వాడిని ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమించాలి. నిన్నే కాదు, ఏ రౌడీ రాస్కస్ ని లవ్ చేయను. నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. రా చంపా. నువ్వు మాట్లాడుతున్నది మారిన జెమినీతోరా. అదే పడమట లంక జెమినీ అయి ఉంటే పెద్దవాడ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ఇప్పటికి పూర్తయిపోయేవాడివి. నా రూట్కు రావద్దు. రేయ్, నేను నీ రూట్కి రాకూడదంటే రేయ్ నాకు నైజాం నగలు కావాలి. హైదరాబాద్ వెళ్ళి నీ బుర్రతో వీటిని నాకు దోచిపెట్టు. లైఫ్లో నీ జోలికి రాకుండా ఏ దుబాయ్కో వెళ్ళిపోతా. రేయ్ రేయ్, ఇదేంటో తెలుసా? జేకబ్ డైమండ్ రా. అసలు దీని విలువెంతో తెలుసా? ఎంత? రే తిక్లోడా, 400 కోట్లు. అసలు 400 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? 0 0 0. 3 సున్నాలా? రే తోలుమందం, ఇవి నిజం నగలరా. మ్యూజియం చుట్టుపక్కలకి వెళ్తే కాల్చి పారేస్తారు. ఏ జమిని 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 ఆగు జమిని. ఆ కమిషనర్ కూడా మనల్ని కాల్చి పారేద్దాం అనుకున్నాడు. కానీ నీ బుర్రతో మనం బయటపడ్డామా లేదా? నీ బుర్ర పవర్ నాకు తెలుసురా, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు మనీషా నట్వల్లలు కావాలంటే నాకు బాదుషా నగలు కావాలి, అంతే.
రేయ్ దగ్గర పెట్టు. రేయ్, వెళ్ళు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయింది, చినికే अरे चाय वाला आ गया रे. चाय ले रे. मुझे एक दे रे. दे दे. इधर ले लो चाय. शुक्रिया भैया. అయ్యో గ్లాస్ ఇది. ఓ లోపలికి రావడం ఇంత సింపులా? అయ్యో అయ్యయ్యో ఓ నవాబ్జీ, ఇంత బంగారం వదిలేది వెళ్ళిపోయావా? రే 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 నేను రా. మన లడ్డన్నారా అన్నా అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేయటానికి నేను చంద్రబాబుని కాదు, నవాబ్, నైజాం నవాబ్. దొరికింది. జమిని పోలీసులు వచ్చారు. మ్యాప్ వేసాంరా. ఇంత సింపుల్ గా నైజాం నాగలు దోస్తే ఊరుకోవటానికి ఆంధ్ర పోలీసులు, సెంట్రల్ పోలీసులు నీలాగా తోలుమంది వాళ్ళు కాదురా. ఇది 400 కోట్ల జేకబ్ డైమండా? ఇది నకిలీరా. అసలు అక్కడ ఉంది చూడు. అక్కడ నిజాం నగలు దోచేయడం అంటే కనకదుర్గూడలో కొబ్బరి చెప్పులు కొట్టేయడం అంత తేలిక కాదురా. నువ్వు పెద్ద నవాబువి. నేను నవాబు నవ్వడం కష్టం కావచ్చు, కానీ జైలు నుంచి బయటకు రావడం కష్టం కాదురా. 10 ఏళ్ల తర్వాతైనా బయటకు వచ్చి నీ ఎంతు చూస్తా. నో ప్రాబ్లం. 10 ఏళ్ళైనా ప్రశాంతంగా ఉంటాను. 10 ఏళ్ళు కాదు జమిని, 10 కాలాల పాటు నువ్వు ప్రశాంతంగా బతుకుతావు. లడ్డా, నీకీ సొసైటీలో తిరగడానికి పాస్పోర్ట్ ఇచ్చాను, కానీ అది నీ రౌడీజానికి లైసెన్స్ గా ఉపయోగించుకున్నావు. అబ్జెక్షన్ కమిషనర్ సార్, ఇదంతా నాటకం అయినప్పుడు, ఇవన్నీ నకిలీ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అడుగుతున్నాడుగా, చెప్పు. మేము నాటకమే ఆడాం. మరి మీరెందుకు సార్ విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చి అర్ధరాత్రి ఇక్కడ జ్వరపడ్డారు? క్రిమినల్ మోటివ్ ఉంది, రైట్? యు ఆర్ అండర్ అరెస్ట్. టేక్ దెమ్. మీరందరూ హైదరాబాద్ పోలీస్ సెల్లో ఉంటారు. నా ఫ్రెండ్ లడ్డా మాత్రం నాతో విజయవాడకు వస్తాడు, నా పర్సనల్ సెల్లో చేస్తాడు. హాయ్ జెమిని. ఓ హలో. కంగ్రాచులేషన్. గుడ్ జాబ్ జెమిని. హాయ్ జెమిని. హలో జెమిని. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీకు జెమిని వల్ల ఎలా అనిపిస్తోంది? ఇంటర్వ్యూతో చాలా ప్రశాంతంగా పాత ఉంది. జీవితానికి ఈ జీవితానికి తేడా ఏమైనా కనిపిస్తోందా? నమస్కారం. సార్ ఏం సార్ ఇదంతా? ఏం లేదు జమిని, మారతారని వదిలిపెట్టిన జమిని లడ్డాల పరిస్థితి ఏమిటి అని అడిగారు. లడ్డా వీరపన్ల అడ్రస్ లేకుండా పోయాడు, జమిని మాత్రం
మనిషిగా మారాడు అని చెప్పాను. అతను సరే సార్, మరి వాళ్ళ సంగతి ఏంటి? మా సంగతికి ఏముంది సార్, కోదండరాముడు కోటలో ఉన్నా తోటలో ఉన్నా కోతులన్నీ అక్కడే ఉంటాయి. హేరా? మీరుండండి. అమ్మా ఇటు రండి. రావాలి, రండి వెళ్ళమ్మా వెళ్ళు. రండి, ఇలా రండి, ఇలా రండి. జమిని నిజంగా మారాడా? విజయవాడలో మేము నమ్మేది ఇద్దరినేనండి. ఒకటి కనకదుర్గమ్మ తల్లిని, రెండు మా జమిని బాబుని. ఓకే, అటులు చూడండి. గోదా. నీ పేరేంటి? ఐజాక్ సార్. ఎప్పుడు జమినీతోనే ఉండాలి. అలాగే సార్. రైట్? ఓకే సార్. గో. ఏంటి నోట్ చేస్తున్నారు? క్యారమ్స్ ఆడుతున్నా. నాట్ దట్. జమిని మారకపోయుంటే వీళ్ళు పట్టాకత్తులతో పంచాయతీల మధ్య కనిపించేవారు. హ్మ్. ఇలా పిల్లల మధ్య కాదు. గో, వెళ్ళి మ్యాటర్ క్లియర్ గా ఫ్రంట్ పేజీలో వచ్చేటట్టు రాయండి. వెళ్ళండి. బాయ్ సార్. బాయ్ జమ్మి, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈనాడు Sir? గుర్తుందిగా, ఫ్రంట్ పేజీలో కలర్ ఫోటో. ఓకే, బాయ్ జమ్మి. యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అక్కర్లేదు, టిఫిన్ పెడితే చాలు. ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చానయ్యా. చాలు 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 చాలు. ఏమా అన్నమ్మా? అన్నమ్మా, వంట చాలా బాగుంది. అవును, వీళ్ళు ఇలా మారిపోయారు. రోజు అన్నంలో ఏం కలిపి పెడుతున్నావు? కలపడానికి ఇంకా అవకాశం రాలేదులండి. నిజంగా మారారంటే మీరే కారణం అండి. వంట బాగుంది, నీతులు కూడా బాగున్నాయి. ఎప్పుడు వచ్చిన అదే మూడా? జమిని, జమిని, కమిషనర్. ఏం జమిని, కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది సార్. హండు, నన్ను చెప్పనివ్వు, నన్ను చెప్పనివ్వు. మా వాడి లవ్ ఫెయిల్ అయిపోయింది సార్, లవ్ ఫెయిల్ అయిపోయింది సార్. ఏ ఏంటిది? మార్చి మనిషిని బతికించినట్టు మా వాడి మనసును కూడా బతికించండి సార్. आजकल बाबूजी, जीना बहुत। बाबूजी, हाँ बेटा, वो फोन पर बात किए थे ना, वो कमिश्नर आ गए। वो मेहमान आ रहे हैं। अरे आ जाओ, मेहमान आ रहे हैं। मनो, वो मेहमान आ रहे हैं। चल बच्चे, चल बच्चे, चल 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 चल। नमस्कार नमस्कार नमस्कार। अरे बाप रे गुंडा, ये हमारी इज्जत मिट्टी में मिलाने आ गया। ये क्या एक मिनट, एक मिनट। देखिए, आप बोलने से पहले मैं बोलूं? क्या मैं अंदर आ सकता हूं? అయ్యే आइए। మీలో ఎవరికైనా తెలుగు వచ్చా? నాకొచ్చు సార్, నేను మనిషి అక్కను. రామా, ఇటు కూర్చో. జమిని, కూర్చో. పర్వాలేదు, కూర్చోవయ్యా. మనీషా ఇంట్లో లేదా? ఉంది సార్. మనీషా, జరా నీచే ఆనా మనీషా. మనీషా, కమిషనర్ గారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోమా. మా ఇంటికి కమిషనర్ ఎందుకు వస్తున్నాడా అని మీరెవరూ కంగారు పడలేదమ్మా? నిజం చెప్పాలంటే ఇప్పటికీ మేమందరం ఆ టెన్షన్లోనే ఉన్నాం. ఓకే, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తా. మీ ఇంటి పిల్లని వేరే ఎవరైనా ప్రేమిస్తే మీరు ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం సార్. శ్రీరామ్, ఇలా రండి. నమస్తే సార్. నమస్తే, ప్లీజ్ సిట్ డౌన్. నా హస్బెండ్ దేవినేని శ్రీరామ్. చెప్పండి. చూస్తే మార్వాడీలా కనిపిస్తున్నాను కదా సార్. మ్మ్. పక్క తెలుగు అని సార్. ఆహా, కృష్ణా జిల్లా నందిగామ అండి. ఐ సీ. ప్రేమించుకున్నావు, అదే మాట మా వాళ్ళతో చెప్పాను. కులం ఏంటి, గోత్రం ఏంటి అవన్నీ ఏం అడగలేదు. కానీ మంచివాడా కాదా అని మాత్రమే ఎంక్వైరీ చేశారు. దాట్స్ ఇట్. ఆ తర్వాత మా పెళ్లి చేసి మా డాడీ స్టేట్స్ పంపించారు. గుడ్, వెరీ గుడ్. సో లవ్వుకి మీ ఇంట్లో ఎవరు వ్యతిరేకం కాదన్నమాట. చెప్పాను కదా సార్, మంచివాడా కాదా అని మాత్రమే చూస్తాం. చిన్నప్పుడు వెయ్యాల్సిన తప్పటడుగులు జమిని నిన్నటి దాకా వేశాడు. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. మనీషాస్ క్లాస్మేట్. మనీషా నాకు అంతా చెప్పింది సార్. కానీ తను ఇంకా లవ్ చేస్తుందా?
లవ్వుకి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఇవేమీ ఉండవు. పోలీస్ అధికారినైన నేనే ఒక రౌడీకి, మాజీ రౌడీకి మంచివాడని సర్టిఫికెట్ ఇస్తున్నాను. నమ్మి పిల్లనిస్తారా? కొంచెం టైం ఇవ్వండి సార్. ఎంత? రోజులా, నెలలా, సంవత్సరాలా? 5 minutes సార్. నేను నా డాడీతో, మీరు మనీషాతో మాట్లాడడానికి. पापा आप अंदर तो चलिए, मैं समझाऊंगी. सब लोग अंदर आइए ना. माँ मैं समझाऊंगी, आप पहले अंदर तो चलिए ना. पापा मैं बताती हूँ, बात मैं बताती हूँ. पापा अंदर चलिए, आप चलिए ना पहले. माँ घबराने वाली कोई बात नहीं, आप पहले अंदर तो चलिए. చూడమ్మా, మంచివాడు అనుకుని నువ్వు లవ్ చేసినప్పుడు జెమిని చెడ్డవాడు. చెడ్డవాడు అనుకుని నువ్వు దూరం అవుతున్నప్పుడు తను మంచివాడయ్యాడు. తేడా అర్థమైందా? సార్ మా ఫ్యామిలీ సైడ్ అందరూ ఓకే. ఓ థ్యాంక్ యూ. नमस्कार जी. ధన్యవాదాలు. మనీషా కూడా ఇష్టమైతే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. ఓ ఫ్యాంటాస్టిక్. అన్నకోసారి ఓవేసుకోనరా. అన్నమా మా రోడ్డు గెలవైపోతాడు మన జమిని. రేపు ఆదివారం తాంబూలాలు. అన్నమ్మా నువ్వే పెళ్లి పెద్దవి, అమ్మ పోసి చేసా కదా. ఇదేంటి ఇన్ని వెరైటీలు? చేప పులుసు, కోడిగురు అన్ని ఒకే రోజు చేసావా? నీ పెళ్లి మ్యాటర్ ముందే తెలిసినట్టుందా? లేదు బాబు, ఇవాళ నా కొడుకు పుట్టినరోజు. పెట్టు పెట్టు. చేపల వాసన వస్తే చాలు నా కొడుకు పడి చచ్చిపోయేవాడు. ఓ ఈ ముళ్ళు గుచ్చుకునే చచ్చిపోయాడా? ఈ ముళ్ళు గుచ్చుకునే ముళ్ళు గుచ్చుకుని చచ్చిపోయి ఉంటే ఆ దేవుణ్ణి 4 తిట్టుకుని మర్చిపోయేదాన్ని. చంపేశారయ్యా, చంపేశారు. పర్వాలేదు బాబు, వేస్తాను. అందుకే కదా వచ్చాను. పట్నంలో నా బాబు బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క చేప ఏంటి, చేపల చెరువే కొందామని ఇక్కడికి వచ్చి మీలాగే గాలికి తిరిగి ఏదో ఒక రౌడీ ముఠాలో చేరాడు. కాగితాన్ని ముక్కలు చేసినట్టు చేసి కుట్టడానికి కూడా వీలేకుండా శవాన్ని పంపించారు. చూడు చూడు, బాగా చూడు, వీడే నా కొడుకు. బాగా చూడు, నువ్వు కూడా చూడు. అన్నమ్మా మీ అబ్బాయిని. జమిని ఒక నిమిషం. అన్నమ్మ కొంచెం పులిసి బింబంగా ఉంది, కొంచెం పులిసి. మీ అబ్బాయిని మేమే చంపాము. తెలుసయ్యా, తెలుసు. మీరే చంపారని నాకు తెలుసు. అందుకే వచ్చాను. నా కొడుకుని నా కాకుండా చేసిన ఏ తల్లి కొడుకు బ్రతకూడదని చంపడానికి వచ్చాను. మీలా కత్తి పట్టుకుని చంపడానికి వయసు అయిపోయింది. అందుకే వంట మనిషిగా వచ్చాను. మీ అందరినీ ఒకేసారి విషం కలిపి చంపడానికి వచ్చాను. సముద్రంలో పంచదార పోసి ఉప్పుని దూరం చేయొచ్చేమో గాని చుక్క విషం కలిపిన దాంట్లో కడివేడు అమృతం పోసినా చావుని దూరం చేయలేరు. భయపడకండి, దీంట్లో కలపలేదు. ధైర్యంగా తినండి. ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు కలపాలి, కలిపి కాటికి పంపాలనుకునేదాన్ని, కానీ ఆగిపోయేదాన్ని. అయినా కడుపు తిప్పి గుర్తుకొచ్చి ఒకసారి కలిపాను. ఆ రోజు జమిని చెప్పాడు, పుడుతూనే చెడ్డవాణ్ణి కాదు కదా అని. పుట్టుక అన్న మాట వినగానే చనిపోయిన నా కొడుకు గుర్తు రాలేదు. నేను ఒక అమ్మనని గుర్తుకొచ్చింది. అందుకే విషం కలిపిన అన్నం బయట పడేశాను. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళన్నావు, చాలా సంతోషం. ఇద్దరు చల్లగా ఉండండి. వస్తాను. అన్నమ్మా వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటే ఆ రోజు విషం కలిపినట్టు మళ్ళీ కలుపుతుందో ఏమోనన్న అనుమానం మీకు రావచ్చు. కన్నబిడ్డని చంపిన వాళ్ళు కళ్ళ ముందున్నారని నాకు ఆవేశం రావచ్చు. ఇద్దరికి మంచిది కాదు. వస్తాను. అన్నమ్మా చూడు,
నీ చేతి విషయం కలపాలని నువ్వు కలపలేవు. ఒకవేళ కలిపినా కూడా మేమందరూ సంతోషంగా తింటాం. వద్దు బాబు. అమ్మ ఎప్పుడు బిడ్డ ఆకలి చూస్తుంది కానీ ఆకలి చూపును కాదు. రే ముందు సంచి లోపల తీసుకెళ్ళు. వద్దు. తీసుకెళ్ళు. వద్దు. రే ఆ డాక్టర్ పేరేంటి? వెంకట్రావు జమిని. ముందు నీ కంటి ఆపరేషన్ చేయిస్తా. నాకొద్దు బాబు. అన్నమ్మ నన్ను నీ సొంత కొడుకు అనుకో. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. జమిని ఎక్కడ? జమీనన్నా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. జమిని, కమిషనర్ గారు రమ్మంటున్నారు. పదండి. జమిని, నీ ఎంగేజ్మెంట్ సంగతి కమిషనర్ గారు గుర్తు చేయి. సర్లే. ఏంటి కమిషనర్ గారితో సన్మానం? హలో, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ ఫోన్ నీకే చేస్తున్నాను. గాడ్ బ్లెస్ అస్. నా పేరును అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నావా? థ్యాంక్ యూ. దుర్గ గుడికి వెళ్తున్నావా? పార్వతి, ఆ గుడికి నగలు మాత్రం పెట్టుకెళ్ళకు. అక్కడ అమ్మవారికి సేఫ్టీ లేదు. సారీ, సెక్యూరిటీ ఇవ్వలేదు. భార్యలకి భద్రతా ఏర్పాట్లు ఉండవు. ఉంటాను స్వీటీ. ఓ కంట్రీకి వెళ్ళిపోయారా? హ్యాపీ లిక్కర్ సిండికేట్. మీరు పాలిటిక్స్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈ ఆఫీసులో ఎవరైనా పాలిటిక్స్ మాట్లాడితే లాఠీ ఎత్తి లాండ్ ఆర్డర్తో కొడతాను. కమ్మియర్, ఇంటికి వచ్చి మాట్లాడు. ఓకే అన్న, వెళ్ళిపోండి. గో గో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? నేను జెమిని. దెబ్బతిన్న సింహం తన పుండుని తనే నాకి నయం చేసుకుంటుంది తెలుసా? నేను అంతే. జెమిని అంటే నువ్వంటాయా? రావయ్యా, రా. లడ్డా, ఇంకా నువ్వు నాకు ఒక్కలేదయ్యా. నీ పుండుకు మందేసి నయం చేయడానికి జెమిని వచ్చేసాడు. అసలు రౌడీలు అనేవాళ్ళు అవతల వాళ్ళని కొట్టాలి గాని వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకూడదయ్యా. అసలు జెమిని అనే పదానికి అర్థం తెలుసా? రెండు శక్తులు అని. ఒకటి లడ్డా, రెండు జెమిని. మీరు కలిసిపోయారనుకోండి, మీకు మంచిది, మాకు మంచిది. ఏది కలవండి. కమిషనర్ గారు అక్కడ. నేనయ్యా కమిషనరు. మీ పాత కమిషనరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయి పాడైపోయినటువంటి టైర్లు, పంచర్లు పడ్డ ట్యూబులు, బోల్ట్లు, నట్లు కౌంటింగ్ చేసుకుంటున్నాడు. రే బచ్చా, కూర్చో, నీతో మాట్లాడాలి. నువ్వు కూర్చోరా. ఆ నెక్క ఒక అగ్గి రాసుకుంటది. నేను మాడతా కదా, నువ్వు కూర్చో. ఎట్ట బిల్డప్ లేపోక అవతలాడి కరెంట్ పాస్ అవుద్ది. చెప్పరా. సార్, వీడి మూలంగా బొక్క పకీర్నయ్యా. మళ్ళీ సిటీలో గ్రిప్పు దొరకాలంటే వీడు నాతో ఉండాలి, లేదా వీడిని వదలను. ఆవేశపడకయ్యా. ఆడు నిన్ను వదలను అంటే అందులో కోపం లేదు, ప్రేమ ఉంది. అంటే నిన్ను నిడిచిపెట్టి నేను ఉండలేను అని చెబుతున్నాడు. అదే పాకిస్తాన్ కాశ్మీర్ అని కలపడ్డట్టు. అబ్బా, ఏం హ్యాండ్రా బాబు. విడిచిపెట్టకపోతే వీడికి కూడా పాకిస్తాన్ పట్టుబోయి గతి పడుతుందని చెప్పండి. ఏం చేస్తావురా? లేపడానికి ప్లాన్ చేస్తావా? ఎవరు ఎట్ట బెల్ల పులిచావంటే ఇక్కడ జమిని సర్కస్ అయిపోద్ది. నీకోసం ప్లానా? పాన్జాల్రా. నోట్లో కిళ్ళి గట్టిగా నవ్వులు ఊసానంటే ఉమ్ముతో కొట్టుకుపోతావు. రేయ్, ఉయ్రా ఉయ్, దమ్ముంటే ఉయ్రా. రేయ్, నువ్వు మగాడమైతే ఉయ్రా. కమిషనర్ రండి. ఉయ్రా, ఉయ్ ఉయ్, రారా. రేయ్, ఉయ్రా, నీకు మగతనం ఉంటే ఉయ్రా.
నీకు తమ్ముంటావురా రా కమాన్ చెప్పానా సర్కస్ అవుతని. మన అదృష్టం బాగుండి పేరుతో వదిలేశాడు. అదే బేరు బాడీతో బోర కూడా ఊదుకుంటూ వచ్చున్నాడు అనుకో, హార్ట్ అయ్యి ఢామం చచ్చాడు. హలో జెమిని, ఏంటి ఎలా ఉన్నావు? పద్మావతి, అరే నువ్వెందుకు మా భయపడతావు? వెళ్ళి 97లో టైర్ రీట్రేడింగ్ టెండర్ వేసిన ఫైల్ తీసుకురా. అందరినీ నేను భయపడతాను. ఏంటి జెమిని అలా చూస్తున్నా? గవర్నమెంట్ అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఇదంతా గవర్నమెంటే. ఇదిగో ఈ బస్సు చూడు, అందులో ఏ ఒక్క టైర్ బర్స్ట్ అయినా బస్సు ఎలా ముందుకెళ్ళదో, ఏ డిపార్ట్మెంట్ బాలేకపోయినా గవర్నమెంట్ పరిస్థితి అంతే. అందుకే ఈ ఫైల్స్ని దుమ్ము దులుపుతున్నాను. దీనివల్ల ఎంతమంది పెద్దలకి తుమ్ములు వస్తాయో తెలియడం లేదు. ఏంటి, కొత్త కమిషనర్ వచ్చాడు, లడ్డా బయటకు వచ్చాడు, అదేగా నీ టెన్షన్? తొందరపడకు. వర్షం వచ్చేదాకా విత్తనం భూమిలో ఉంటేనే మొక్క అవుతుంది, ఆపై చెట్టై 10 మందికి నీడవుతుంది. అలాగే నీ మంచితనాన్ని ఎప్పుడు నీలోంచి పోనివ్వకు. మహాత్ముడివి కాలేకపోయినా మంచి మనిషి అనిపించుకుంటావు. ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మామూలే గానీ నువ్వేం దీని గురించి పట్టించుకో. వెళ్ళి నీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చూసుకో. వెళ్ళు. పద్మావతి. బాలేశ్వరరావు గారు, పెళ్లి కొడుకుని నేను కాదండి, జమిని. సూటు జమిని కుట్టండి. ఏంట్రా ఏంటి? అన్నా, లడ్డాగాడు బయటకు వచ్చాడు. కమిషనర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి కుమారస్వామికి పోస్టింగ్ ఇచ్చారు. రేయ్, ఈ మ్యాటర్ జమిని తెలుసా? తెలుసన్నా, లడ్డా రమ్మన్నాడని అన్నకి ఫోన్ వస్తే ఇప్పుడే వెళ్ళాడు. లడ్డానా? ఒక్కడే వెళ్ళాడా? అవునన్నా. ఒక్కడెందుకు పంపించావురా? ఎందుకు పంపించావు? ఎక్కడికి వెళ్ళాడు జమిని? జమిని, జమిని, ఎక్కడరా జమిని? జమిని, 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 జమిని. దేవుడెప్పుడు ఊరికే రాడు, భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడే వస్తాడు. జమిని అంతే, నువ్వు చావు బతుకుల్లో ఉన్నావంటేనే వస్తాడు. ఐజక్, నా కోసం నీ ఫ్రెండ్కి వెన్నుపోటు పొడిచావు, అలాగే నీ గురువు కూడా పొడవా? నాకు కత్తి పట్టుకోవడం తప్ప మీలాగా మంచోడిగా మారి కూలి పని చేసుకోవడం చేత కాదు. అందుకే లడ్డన్నతో కలిశాను. అయ్యా, కుక్క! పెళ్ళి ఎప్పుడన్నా? ఇంకేం అనుకోలేదురా. వీడికేమైంది? ఏమైందిరా? ఏమో తెలియదన్నా, వచ్చిలా పడిపోయాడు. ఐజాక్ ఏమైంది? వాళ్ళు నన్ను కొట్టి హ్యాండ్ని కిడ్నాప్ చేశారన్నా. వాడు ప్రాణాలతో కావాలంటే మీ జమినీని వచ్చి లడ్డాన్ని కలవమని చెప్పారు. అలా వెళ్ళొద్దనా? అలా వాడు నా హ్యాండ్ కాదురా, నా గుండె. రే బచ్చా, హ్యాండ్ ఎక్కడ? నా హ్యాండ్ ఇక్కడ, నీ హ్యాండ్ అక్కడ. రే జమిని, చూసావా? నీ గుండె నా గుప్పెట్లో ఉంది. నాకు వెన్నుపోటు పొడిచిన వాణ్ణి ఎలా వదులుతాన్రా? వద్దు, నువ్వేం చెప్పినా చేస్తాను. నా ఫ్రెండ్ వద్ద ప్లీజ్. నా హ్యాండ్కి ఏమైనా అయితే కదా.
नमस्ते जी నమస్తే. आप साहब को देखिए मैं उन्हें హాయ్ కామిని హాయ్ కంగ్రాట్స్ ఇప్పుడు వచ్చింది మాత్రం చెడగొట్టడానికి కాదు అభినందించడానికి జెమినీ లాంటి మనిషిని ఏ ఆడపిల్ల వదులుకుంటుంది చెప్పు ఒక ఆడదానిగా మాత్రం ఎక్కడో ఈర్ష్యగానే ఉంది ఓ ఫ్రెండ్గా మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఐ స్వేర్ ఆల్ ది బెస్ట్ బాయ్ 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 क्या हुआ टिंकू क्या हुआ क्या हुआ बेटा జెమిని ఇక్కడేం చేస్తున్నావు లోపల రావచ్చుగా ఏమైంది జెమిని ఒంట్లో బాలేదా వాట్ హ్యాపెండ్ నా హ్యాండ్ చచ్చిపోయాడు. చచ్చిపోయాడా ఆ లడ్డ నా స్నేహితుడిని చంపేశాడు. కమిషనర్ జెమిని పద కమిషనర్ లెట్స్ వద్దు మనిష, ఇక నాకు ఎవరు వద్దు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. జెమిని ఏంటి జెమిని నువ్వు నీ నాని మనల్ని వేరు చేసి మాట్లాడుతున్నావు చెప్పు మనిష, నువ్వు వేరు నేను వేరు. చూడు, కత్తి పట్టుకొని నా చెయ్యి ఎలా రాటు తేలిపోయింది. పిడికలు గట్టిగా మూస్తేనే నీ చెయ్యి కందిపోతుంది. మన ఇద్దరం మధ్య కుదరదు. మనిష విను, మనిష నేను చెప్పేది విను. ఇంతవరకు నా చేత్తో ఎవరిని చంపింది లేదు, కానీ ఇప్పుడు చంపబోతున్నాను. చంపుతానో చచ్చిపోతానో నాకు తెలీదు. జెమిని నీకేమైనా పిచ్చి కింద పిచ్చి కాదు మనిష, బాధ. నా కళ్ళ ముందే నిన్ను కృష్ణబాబు, ఈరోజు హ్యాండ్, రేపు నన్ను, నాతో ఉంటే నిన్ను. నా కోసం ఎవరు చావనక్కర్లేదు. నన్ను మంచివాడిగా బతకనివని ఆ లడ్డ చెడ్డవాడిగా కూడా బతకటానికి వీల్లేదు. జెమిని జెమిని ఎవరో ఎవరి కోసం పుడతారన్నా, నీ కోసం పుట్టిన ఎవరు నేను కాదు.
వెన్ను పోటు పొడిచేవాడికి ఇదే కథ. మర్యాదగా లడ్డాన్ని ఇచ్చిపెట్టావు. జమిని 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 మనీషా నువ్వు లోపల రావద్దు. కుమారస్వామి జమిని, నువ్వు బయటికి రావు నాకు తెలుసు. నిన్ను బయటికి రప్పించడానికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఓల్డ్ టెక్నిక్. నీ మనీషా ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నీ లవ్వర్ లైఫ్ ఫినిష్ చేసి ఎన్కౌంటర్ లో అడ్డొచ్చి చచ్చింది అని ఫైల్ క్లోజ్ చేస్తా. టెక్నిక్. కుమారస్వామి, దేర్ ఇస్ ఎ లిమిట్. ఐ గాట్ పర్మిట్. మిస్టర్ ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ చూసుకోకుండా లా అండ్ ఆర్డర్ లో ఇంటర్ఫీర్ అయ్యామంటే ఎన్కౌంటర్ లో అడ్డు తగిలి వీరమరణం పొందామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. జమిని, బయటికి వస్తావా రావా? జమిని ప్లీజ్ రావద్దు. కమిషనర్, జమినిని పట్టుకుని బైక్ తీసుకొచ్చాను. ఏయ్ కమిషనర్, జమిని నన్ను కొరికేస్తున్నాడు. ఓయ్ కమిషనర్, జమిని పారిపోతాడు. కాకే లడ్డా, నా బంగారు లడ్డా, లడ్డా లడ్డా. పిచ్చి టెక్నిక్, కొత్త టెక్నిక్. షర్ట్ మార్చేశా. ఎలా ఉంది మన మిమిక్రీ? జమిని ఏంటి సినిమా అనుకుంటున్నావా? ఆకుండా బుల్లెట్ రావడానికి లెక్క లేకపోతే ఎలాగా? ఇక్కడ ఒకటి కొట్టావా, ఆ తర్వాత భుజం మీద ఒకటి కొట్టావా, అక్కడ మట్టిలో ఒకటి కొట్టావా, ఆ తర్వాత లడ్డగాడిని గురి తప్పకుండా 3 సార్లు కాల్చావు. మొత్తం ఎన్ని? 6 అయితే సరిపోయిందిగా లెక్క. ఇంకేముంది, వెళ్ళి గోళీలు లెక్క రాసుకోయా. లడ్డాన్ని నేనే చంపుదాం అనుకున్నాను, కాల్చి నువ్వే అడ్డొచ్చావు. అయినా నిన్ను చూసాకే నేను ఈ హత్యలో ఇరుక్కోకుండా ఒక ఐడియా వచ్చింది. నీకు వేసుకోవాలరా. జమిని కమిషనర్ స్పీకింగ్. ఓవర్. కమిషనర్ గారు, మిమ్మల్ని రిలీవ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. డ్రైనేజ్ క్లియరెన్స్ బోర్డుకు మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించారు. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఓవర్. ఇక్కడ కూడా ఓవర్. జమిని సార్, నేను నమ్మిన కొత్త సిద్ధాంతంలో ప్రయోజనం ఉందని నిరూపించావు. ఆల్ ద బెస్ట్. నా చేతులకి మట్టుంది సార్. మట్ట? కమ్ ఆన్ మ్యాన్.